బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల 60 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర గల బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల AICTE న్యూఢిల్లీ వారిచే గుర్తింపు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు, NBA వారిచే గుర్తింపు, NAC వారిచే A+ గుర్తింపు. మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, పిల్లల మానసిక ఉల్లాసానికి CCA, ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజ్డ్ క్లబ్స్, విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్, 30,000కు పైగా టైటిల్స్, 78,000కు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ, NCC మరియు NSS సౌకర్యం, అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, విశాలవంతమైన ఆట స్థలం, విద్యార్థినులకు హాస్టల్ వసతి, అలాగే పందిలపల్లి, చెరుకూరు, రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. 15 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం, ఆల్ ఇండియా గేట్ 2024 లో 2nd ర్యాంక్, అలాగే వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ లో 800కు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్, అందులో 16 lakhs per annum సాధించిన మా విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల. కౌన్సిలింగ్ కోడ్ BECB. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సమాజంలో ఆర్థికంగా బలంగా ఎదిగిన వారు అట్టడుగున ఉన్న బలహీన వర్గాలకు సహాయ సహకారాలు అందించడం వల్ల అసమానతలు తొలగుతాయని, అదే P4 ప్రభుత్వ లక్ష్యమని తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. కల్లపాలెం మండలం పెద్దగుల్లపాలెం కళ్యాణ మండపంలో బంగారు కుటుంబాలు మార్గదర్శకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షాకీర్ పాషా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్యామ్, ఏపీఎం శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈ సాహితీ, మార్గదర్శకులు పవని భాస్కర్ రావు, రవి తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి పనులు లేని సమయంలో ఉపాధి కూలీలకి పని కల్పించి వేతన రూపంలో వారికి ఆర్థికంగా తోడ్పాటు చేయడం జరుగుతుంది. అయితే దీనిలో పేద ఉన్నవాళ్ళని లేదు, పనికి ఎవరు వస్తే వారిని పరిగణిస్తున్నాం. కానీ ఈ P4 సర్వే వచ్చిన తర్వాత ఏంటంటే ఈ సర్వేలో మనం గుర్తించారు, మన పంచాయతీలో మరీ పేదరికంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామంలో సర్వే నిర్వహించి అట్టడుగున ఉన్న 20% కుటుంబాలను టాప్లో అంటే ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాలు 5%, ఈ 5% మంది, ఈ 20% మందికి ఆర్థికంగా కానీ ఇతర ఏ విధమైన సహాయాలు అంటే ఇల్లు కానీ, లోన్లు కానీ, సర్టిఫికేట్లు కానీ, ఏది మాట సలహా అయినా సరే ఇవ్వటానికి ఒక్కొక్కరు 5 నుంచి 10 మంది దత్తత తీసుకుని వారికి మార్గదర్శకులుగా వాళ్ళకి సహాయం చేయవలసి ఉంటుందండి. ఈరోజు ఈ గ్రామ సభకు హాజరైనటువంటి తహసీల్దార్ గారికి కాబట్టి మీ కుటుంబానికి సహాయం అంటే ఏ అవసరం ఉందనేది సర్వే చేస్తారు. అంటే ఇళ్ల స్థలం కానీ, ఇల్లు కానీ, లేదంటే ఇంకేదైనా డెత్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఉపాధి హామీ, జాబ్ కార్డు, అలా మీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని మీరు ఈరోజు నమోదు చేసుకుంటారండి. ఈరోజు సర్వే మొన్నే స్టార్ట్ అయింది, మరి దానికి 3 రోజుల నుంచి ఆగిపోయింది. సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీ యొక్క అవసరాలను. గ్రామంలో ఉన్నత స్థాయి కుటుంబాలు ఉంటాయి, దిగువ స్థాయి కుటుంబాలు ఉంటాయి. వీళ్ళ మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఉన్నత స్థాయి కుటుంబాలు చదువు విషయంలో కానీ, వేరే విషయంలో కానీ వాళ్ళు గైడ్ చేసుకుంటారు, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. కానీ అట్టడుగుడు స్థానంలో ఉన్న కుటుంబాలు ఏంటంటే అలాగే ఉండిపోతాయి. వాళ్ళ సరైన గైడెన్స్ లేకుండా, చిన్న ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, చిన్న ఆర్థిక సాయం లేకుండా వాళ్ళు అలాగే ఉండిపోతారు. ఈ P4 స్కీమ్ ద్వారా, ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ ద్వారా ఏంటంటే ఈ ఉన్నత స్థాయి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఈ దిగువ స్థాయి ఉన్న కుటుంబాల యొక్క బాగోగులు చూసుకుంటే ఈ దిగువ స్థాయి కుటుంబాలు కూడా ఎదుగుతారు అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ గురించి ఎలా రన్ అయితే ఏంటనేది ఎంపీడీఓ గారు, PO గారు అందరూ చెప్పారు, మీకు ఏపీఓ గారు అందరూ చెప్పారు. దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది 2 నిమిషాలు చెప్తాను మీకు. సపోజ్ మీకు ఒక సర్టిఫికేట్, నా దగ్గర చాలా మంది సర్టిఫికేట్ కోసం వస్తారు, డెత్ సర్టిఫికేట్ అనో, బర్త్ సర్టిఫికేట్ అనో, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం వస్తారు. వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడో 20 ఏళ్ళ కింద చనిపోయి ఉంటారు, 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వస్తారు మాకు డెత్ సర్టిఫికేట్ కావాలని. వాళ్ళని జనరల్గా అడుగుతాను, మీరు 20 ఏళ్ళు చేంజ్ చేశారమ్మా ఎందుకు తీసుకోలేదంటే మాకు తెలియదండి అంటారు.
మరి సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో కూడా మాకు తెలియదని అంటారు. కనీసం అది మీకు వాస్తవమే, ఎందుకంటే మీకు అవగాహన ఉండదు, మీకు చెప్పేవాళ్ళు ఉండరు. మీకు చెప్పేవాళ్ళు ఉన్నా, అవగాహన ఉన్నా, లేకపోతే మీకు ఏంటంటే ఒక ఆఫీస్కి వచ్చి ఒక గవర్నమెంట్ కార్యాలయానికి వచ్చి పని చేయించుకోవాలంటే ఏమో మనకు ఏమంటారో ఏందో మనకు తెలియదు కదా, అక్కడ ఎవరు ఉంటారో ఏంటో తెలియదు కదా అని భయంతో కొంత దూరంగా ఉంటాం. ఇప్పుడు ఏంటంటే ఉన్నత స్థాయి కుటుంబాలు ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫీసులతో కానీ ఆఫీసర్స్తో కానీ ఈ గవర్నమెంట్ సిస్టంలో ఉన్న ప్రొసీజర్ కానీ వాళ్ళు బాగా అవగాహన ఉంటుంది. సో మీరేంటంటే ఆ ఉన్నత కుటుంబం దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఇలా సర్టిఫికేట్ ఒకటి కావాలి, మీరు దగ్గర ఉండి కొంచెం ఇప్పించండి అంటే వాళ్ళు ఆ కార్యాలయానికి అప్రోచ్ అయ్యే విధానం తొందరగా ఉంటుంది. కార్యాలయానికి అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన సర్టిఫికేట్ కానీ మీకు కావాల్సిన ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ దగ్గరుండి వాళ్ళు పర్స్యూ చేసి ఇప్పించగలుగుతారు. ఆ ప్రక్రియ కోసం అనేది P4 అనేది కొన్ని కుటుంబాలకి ఏదైతే మనకి ఆర్థిక పరంగా తక్కువ స్థాయిలో ఉన్న 20% కుటుంబం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం వేమవరం గ్రామంలో గడిచిన ఏడాది కాలంలో ప్రజలకు ఆమోదయోగ్యమైన సంక్షేమ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారని వేమూరుడి శాసనసభ్యులు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బట్టిప్రోలు మండలంలోని వేమవరం కొనిటిపురం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండల పార్టీ అధ్యక్షుడు వాకా ఆనంద్ శేషబాబు, సూర్యపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు, సర్బంది కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో 3 గ్రామాల బట్టిప్రోలు, అద్దెపల్లి మరియు ఐలవరం చేనేత కార్మికులకు వర్క్ షర్ట్స్ చెక్కులు ఐలవరం గ్రామంలో శ్రీ భద్రావతి సమేత శ్రీ భవన ఋషి స్వామివారి పద్మశాలియ కళ్యాణ మండపంలో 35 మందికి 21 లక్షలు వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అందజేశారు. ఐలవరం గ్రామంలో మీ అందరితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నేను రావడానికి ముఖ్య ఉద్దేశం వర్క్ షెడ్యూల్కి సంబంధించి మీకు రావాల్సినటువంటి ఈ కాన్సెప్ట్ రిలీజ్ చేస్తే వాటి సందర్భంగా మీకు పంపిణీ చేయడానికి రావడం జరిగిందని అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు వర్క్ షెడ్యూల్ గురించి. నేను మినిస్టర్ గారు పిఎస్తో కూడా 4-5 సార్లు మాట్లాడే గతంలో. ఇక్కడ కూడా ఆ మిమ్మల్ని కూడా చిన్న చిన్న మోసాలు కూడా గురి చేశారు. ఈ విషయాల్లో నా దృష్టికి కూడా తీసుకొచ్చారు. నేను ఐలవరం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ విద్యార్థులు జాతీయ స్థాయి తెక్వాడా పోటీలలో బంగారు మరియు కాంస్య పథకములు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణ మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. జాతీయ స్థాయి తెక్వాడా పోటీలలో బంగారు మరియు కాంస్య పథకములు సాధించిన సందర్భంగా సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ పి హరిణి, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఇంద్రనీల్, డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ R&D అక్రిడిటేషన్స్ ఆర్వి రమణమూర్తి, మేనేజర్ అడ్మినిస్ట్రేషన్, వివిధ విభాగాధిపతులు, కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పథకాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
నరసరావుపేట ప్రకాష్ నగర్ సోమవారం సాయంత్రం ప్రైవేటు విద్యా సంస్థ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ వద్ద వేగంగా వచ్చిన కారు స్కూల్ గేట్ వద్ద ఉన్న విద్యార్థులను ఢీకొట్టింది. పక్కన నిలిపిన ద్విచక్ర వాహనాలను కూడా ఢీకొడుతూ ముందుకు పోయింది. ఈ దుర్ఘటనలో స్కూల్ నుండి బయటకు వస్తున్న ఓ చిన్నారి విద్యార్థిని గాయాల పాలైంది. స్థానికులు వెంటనే స్పందించి చిన్నారిని దగ్గర ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కారు నడిపిన వ్యక్తి వేగం అదుపులో లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్ వద్ద భద్రతా చర్యలు మరింత బలపరచాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచించారు. ఈరోజు సాయంత్రం మేము ప్రకాష్ నగర్ సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గరికి వెళ్తున్న క్రమంలో స్విఫ్ట్ డిజైర్ కారు అతివేగంగా అజాగ్రత్తగా కనీసం హార్న్ కూడా కొట్టకుండా అతను అడ్డొచ్చిన వాళ్ళందరినీ గుద్దుకుంటూ కనీసం చిన్నపిల్లలు ఉన్నారనే జ్ఞానం లేకుండా విచక్షణారహితంగా వాడు కారు నడుపుతూ చాలామంది ప్రమాదానికి కారణమయ్యాడు. ఆ ప్రమాదంలో నాతో పాటు ఇంకా చాలామంది దెబ్బలు తగిలి ఇద్దరు చిన్న పాపలకి చెయ్యి ఇరిగి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఒక యూనికార్ బండి అతను కానీ అతనికి 2 కాళ్ళు ఇరిగిపోయినాయంట. అసలు అక్కడ ఉన్న బైకులు 3 బైకులను అయితే వాడు అసలు గుద్దించుకొని వెళ్ళిపోయే పని ఉన్న వాడు అసలు ఉద్దేశపూర్వకంగానే గుద్దినట్టుగానే ఉంది. కానీ ఏదో ప్రమాదం జరిగినట్టుగా అయితే కనిపించట్లేదు. వాడు ఉద్దేశపూర్వకంగానే గుద్దినట్టున్నాడు. ఒకసారి ముందుకు వచ్చి తర్వాత ఎన్నికల్లో వచ్చి మళ్ళీ ముందుకు వచ్చి 3 సార్లు అలా గుద్దాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.